స్వర్గీయ ఎన్టీఆర్ సతీమణి బసవతారకం ఆదర్శ గృహిణిగా తన కుటుంబాన్ని ఉన్నత స్థానంలో నిలిపి మహిళలకు ఆదర్శంగా నిలిచారని నారా లోకేష్ యువజన ఫౌండేషన్ రాష్ట్ర అధ్యక్షులు మండపాక సుబ్బు అన్నారు. ఫౌండేషన్ ఆధ్వర్యంలో బసవతారకం వర్ధంతిని పురస్కరించుకుని ఆమె చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు. సుబ్బు మాట్లాడుతూ బసవతారకం కుమారులు ట్రస్ట్ ద్వారా పేద ప్రజలకు ఎన్నో సేవలు అందిస్తున్నారని అన్నారు. అలాగే మాజీ లోక్సభ స్పీకర్ జీఎంసీ బాలయోగి జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు. ఈ సందర్భంగా సుబ్బు మాట్లాడుతూ కోనసీమ అభివృద్ధి ప్రదాత బాలయోగి అని కొనియాడారు. అనంతరం రాష్ట్ర వైస్ ప్రెసిడెంట్ చెరుకూరి సాయిరాం వర్మ, నెల్లూరు నారా లోకేష్ యువజన ఫౌండేషన్ నాయకులు ఏనుగుల నాగేశ్వరరావు, అన్న ఎన్టీఆర్ జనార్దన్ క్యారేజీ ద్వారా 860వ రోజు పేదలకు భోజనం పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో బత్తుల సూర్యప్రసాద్, కర్రవీరబాబు, పోలిసిటీ శ్రీను, బాలయోగి అభిమానులు, టీడీపీ కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఈరోజు నారా లోకేష్ యువజన ఫౌండేషన్ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో అన్నా ఎన్టీఆర్ జనార్దన్ క్యారేజ్ 860వ రోజు పేదలకు చెరుకూరి సాయిరాం వర్మ, నెల్లూరు జిల్లా ఫౌండేషన్ వైస్ ప్రెసిడెంట్ ఏనుగుల నాగేశ్వరరావు గారు పేదలకి భోజన వసతి కల్పించారు. రాష్ట్ర కమిటీ తరపున నా తరపున హృదయపూర్వక అభినందనలు తెలుపుతూ మరి స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి సతీమణి పేరు మీద మరి బసవతారకం హాస్పిటల్ స్థాపించి దేశ చరిత్రలోనే చాలామంది పేదవారికి అండగా ఉంటున్న తీరు అమోఘం. మరి బాలకృష్ణ గారు స్వయంగా వారి అమ్మగారి పేరు మీద ఈ క్యాన్సర్ హాస్పిటల్ను స్థాపించి మరి అమోఘమైన స్థితిలో తీసుకువెళ్తున్న తీరు అమోఘం. అదేవిధంగా జిఎంసి బాలయోగి గారు ఆశయాలను వారి కుమారుడు గంటి హరీష్ బాలయోగి గారు మరి తెలుగుదేశం పార్టీకి అండగా ఉంటున్నారు. మరొకసారి ఈ కార్యక్రమానికి అండగా ఉన్న ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక అభినందనలు తెలుపుతూ రాష్ట్ర అధ్యక్షులు మండపాక సుబ్బు.